షాప్లో పేరెంట్ ఎట్ ఫీల్ అవుతున్నావు? ధైర్యంగా ఉంటే ఏం కాదు, ఇంటికి పోవచ్చు, ముందు నువ్వు ధైర్యంగా ఇక్కడ అధైర్యపడకూడదు. జరిగింది కానీ బాధపడతాను, జరిగింది దురదృష్టం, కానీ మేము అందరం అంటగా ఉన్నాం. పేరెంట్వా రెండైందా? ఏం చదువుకున్నావు మనం? డిగ్రీ చేసి ఉద్యోగం చేస్తున్నావా? జ్ఞాపకం ఉందా నీకు ఇన్సిడెంట్? ఎంటర్ అవుతున్నాం చిన్న ఉన్నాయమ్మా, ఏం కాదు, ధైర్యంగా ఉంటుంది, ఇవన్నీ నార్మల్గా ఉంటుంది. చేస్తారమ్మా, బాగా చూసుకున్నారా? ఏం కాదు, అన్ని రికవర్ అవుతుంది. ఏం చూడండి, ఏం కాదు, ఏం భయపడదు, ధైర్యంగా. సరేనా? డబ్బులు కూడా ఒక ఎంపీ చేసుకుంటే అప్పుడు దర్శిస్తారు, ధైర్యం. ఓకే. మీరెవరు? మహేష్ బాబు సార్, మీరు ఫస్ట్ మాట్లాడారు. ఫస్ట్ మాట్లాడాను. ఫస్ట్ మాట చక్కగా ఉంది, కానీ అధైర్యపడ్డాడు. చంద్రశేఖర్ సార్, ఎన్నో పెట్టండి. చంద్రశేఖర్ ఎస్కోట్ అతనా? బొబ్బిలి.
బాగానే ఉన్నాడు, చూశాను నేను. ధైర్యంగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. మీరు రాంబాబు ఎక్కడ? ఫస్ట్ వాళ్ళు సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. మీకు 24% బర్న్స్, 24%. ఫస్ట్ బెడ్ కూడా చూసారు సార్. ఫస్ట్ బెడ్ ఫస్ట్ బెడ్ అయితే రెండో బెడ్ వచ్చి 50. చంద్రశేఖర్ గారు 10%. మహేష్ వై రెండో బెడ్. అదే చాలా వరకు ఇదండి ఇది పర్లేదు, 24% ఏం కాదు, బాగానే ఉంది, రికవర్ అవుతున్నారు. ఒక కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇది దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోట్ అమ్మా. బాగానే ఉన్నాడమ్మా, 10% సార్. 10% బాగున్నాడు, చూసాను. 10% ఐ ఇంజరీ ఉంది, మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా, ఎస్కోట దొరికింది, మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు, రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా నారాయణ ఇది 6. మనం చూసిన ఏ పెట్టింది నారాయణరావు 36. లాస్ట్ చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ బోన్ ఫ్రాక్చర్. అతను ఎవరు అతను బోన్ ఫ్రాక్చర్ ఏంటి? బోన్ ఫ్రాక్చర్ సత్య శివ రత్నం, శివ రత్నం ఉన్నారు కదా, నారాయణరావు బాగానే ఉన్నాడు, మీరేం ఆధారపడక్కర్లేదు. దేవుడు మనిషి ధైర్యంగా ఉన్నాడు, ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. ఏం కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న చేస్తారు, మీరేం ఆధారపడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఉంటే మీరు ఆధారపడి మీరు ఏడ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవ చేయండి, దానివల్ల ఆధారపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన్నట్టు 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో ఆధారపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్నటి నేను మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను, సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు, చూశాను. ఇంజనీర్ కదా ఆయన, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను, మీరేం అదే అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు, అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పగలగాలి. ఒక్క అతను నేను ఫస్ట్ రెండో అతను మీకు చెప్పిన చంద్రశేఖర మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు, అప్సెట్ అయ్యాడు. నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉందా? లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తున్నాను. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే తనకు షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్. ఇప్పుడంతా బాగుంది. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు, బెస్ట్ మీరు ఏం ఆధారపడతారు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ ఎప్పుడు కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు, అన్ని చేసి తిరిగి పంపిస్తారు. గంట గంటకి సార్ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి పేషెంట్స్ అని. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ. విశాఖపట్నం అంటే అక్కడ తెలుసు
తెలుసు కదా బుద్ధిలో ఉందా ఈ దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాదు. పెద్ద ధైర్యంగా ఉండండి. రెండు విధాలు ఓకే. ఇవన్నీ కూడా అరేంజ్ చేయమంటారు. మీరు వచ్చినప్పుడు చూడడానికి కానీ ఉండడానికి అవన్నీ అరేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం కదా నువ్వు ఏడకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా? ఇది నా బాధ్యత. సరేనా? ధైర్యంగా ధైర్యంగా సార్